T20 వరల్డ్ కప్ గెలిచి భారత్లో అడుగుపెట్టిన టీమిండియాకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు అభిమానులు. వారిని అభినందించేందుకు దూర ప్రాంతాల నుంచి ఫ్యాన్స్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. జాతీయ జెండాలు ఊపుతూ స్వాగతం పలికారు. వరల్డ్ కప్ ట్రోఫీని ఫ్యాన్స్ కు చూపిస్తూ అభివాదం చేశారు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. ఆ తర్వాత ప్రత్యేక భద్రత మధ్య ఐటీసీ మౌర్యాకు చేరుకున్నారు ఇండియన్ క్రికెటర్లు, కోచ్, సిబ్బంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తేజస్వి అందిస్తారు. తేజస్వి, ఓవర్ టు యు. రైట్ శ్రవంతి, 13 ఇయర్స్ నుంచి ప్రతి ఇండియన్ క్రికెట్ ఫ్యాన్ ఎప్పుడెప్పుడు ఒక ట్రాఫీ గెలుస్తుందా ఇండియన్ టీమ్ అని ఎదురు చూశారు. అండ్ ఆ మూమెంట్ వచ్చేసింది. అండ్ 2 days నుంచి మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. ద ట్రోఫీ ఈజ్ కమింగ్ హోమ్ అనే ఒక హ్యాష్ ట్యాగ్ బాగా వైరల్ అవుతుంది అండ్ ట్రెండింగ్లో కూడా ఉంది. అండ్ ఆల్రెడీ ద ట్రోఫీ ఈజ్ ఇన్ ద హోమ్. అండ్ మన క్రికెటర్స్ని చూస్తున్నాం, వాళ్ళు ఎంత ఎక్సైట్మెంట్తో ఉన్నారో ఫ్యాన్స్ అంతకు డబుల్ ఎక్సైట్మెంట్తో ఉన్నారు. ఆల్రెడీ 4 days అయిపోయింది వరల్డ్ కప్ గెలిచేసి, కానీ ఆ ఎక్సైట్మెంట్ని అండ్ ఆ ఫీలింగ్ని ఇంకా చాలామంది సింక్ చేసుకోలేదేమో అనిపించింది. అలాంటి మూమెంట్ 13 years తర్వాత మనం చూసాం ఇండియాలో. అండ్ ఆ క్రికెటర్స్ ఆల్రెడీ హోటల్కి రీచ్ అయిపోయారు అండ్ రెస్ట్ చేస్తున్నారు. అండ్ ఆల్రెడీ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ప్రధాని మోదీ ట్వీట్ చేయడం చూసాము, మొత్తం క్రికెట్ టీమ్ని అప్రిషియేట్ చేస్తూ. అండ్ ఈరోజు జనరల్గా ఇది ఎప్పటి నుంచో ఉన్న ట్రెడిషన్ కాబట్టి ఖచ్చితంగా ఏ టీం అయినా సరే వాళ్ళు వరల్డ్ కప్ విన్ అయితే ఖచ్చితంగా ఫస్ట్ వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ని కలవాలి. సో ఈరోజు మన క్రికెట్ టీం కూడా వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ మోడీని పర్సనల్గా కలిసి ఆయన ఫెలిసిటేషన్ కూడా చేయబోతున్నారు. ఇది అంటే టైం అనేది స్పెసిఫిక్గా మనం చెప్పలేం, కానీ మధ్యాహ్నం వరకు ఇదే కొనసాగే ఛాన్స్ ఉంది. అండ్ ఆల్రెడీ ఢిల్లీలో చూస్తున్నాం మనం ఎలాంటి సంబరాలు ఉన్నాయో, కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఇలా కంటిన్యూస్గా ఇంకా సెలబ్రేషన్స్ జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే ఇలాంటి ఒక మూమెంట్ గురించి చాలామంది అసలు ఆ రోజు చూసాం మనం ఎంత ఎమోషనల్ అయిన సిచ్యువేషన్స్. సో ఈ మూమెంట్ని ఖచ్చితంగా ఈ ఇయర్లో ఒక హాఫ్ ఇయర్ పాటు ఇలాంటి సెలబ్రేషన్సే చూస్తామేమో అనేంతలా సెలబ్రేషన్స్ ఉన్నాయి. అండ్ ఆల్రెడీ అంటే ఇండియా వచ్చే ముందే అటు కెప్టెన్ రోహిత్ శర్మ కానీ, బీసీసీఐ సెక్రటరీ జైషా కానీ ఆల్రెడీ ట్విట్టర్లో వాళ్ళు పెట్టి ట్రోఫీ ఇండియాకు వస్తుంది, సో అందరూ ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయండి, అందరూ మా సెలబ్రేషన్స్లో ఒక పార్ట్ అవ్వాలి అని వాళ్ళు ట్వీట్ చేయడం చూసాము. సో అందుకోసం ఈరోజు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కూడా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున వచ్చేసి వాళ్ళు టీమిండియా సెలబ్రేషన్స్లో వాళ్ళు కూడా పాలు పంచుకోవడం అండ్ క్రికెటర్స్తో కలిసి డ్యాన్సులు వేయడం, ఇలాంటి ఒక సెలబ్రేషన్ చూసాము. అండ్ దీని తర్వాత వీళ్ళు ముంబై వెళ్ళడం జరుగుతుంది ఇంకొక ఫ్లైట్లో. అండ్ ముంబైలో అక్కడ నరిమన్ పాయింట్ నుంచి వాంకడే వరకు వీళ్ళు ఓపెన్ బస్లో వీళ్ళు మొత్తం ట్రోఫీని చూపించుకుంటూ రోడ్ షో చేయడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత వాళ్ళు వాంకడే స్టేడియంలో పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ కూడా ప్లాన్ చేసింది బీసీసీఐ. అండ్ ఈ విషయంలో మెయిన్గా బీసీసీఐని మెచ్చుకోవాలి, ఎందుకంటే ఎప్పుడో 2వ తారీఖున ఇండియన్ క్రికెట్ టీం ఇండియాకి రావాల్సి ఉంది, కానీ అక్కడ హరికేన్ బెరైల్ ఉండడం, ఆ సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల ఏరోప్లేన్స్ అన్ని క్యాన్సిల్ అవ్వడం, ఫ్లైట్స్ సరిగ్గా దొరక్కపోవడం, దానివల్ల ఇబ్బందులు ఉన్నా సరే అక్కడ ఇరుక్కుపోయిన మీడియా వాళ్ళని కానీ లేదా సపోర్టింగ్ స్టాఫ్ని కానీ, ఇండియన్ క్రికెట్ టీమ్ని కానీ, వాళ్ళ ఫ్యామిలీస్ని కానీ వీళ్ళందరినీ వాళ్ళే ఆర్గనైజ్ చేసి ఎయిర్ ఇండియా సపరేట్ ఫ్లైట్స్ అరేంజ్ చేసి వాళ్ళు ఇండియాకి తీసుకురావడం జరిగింది. సో ఓవరాల్గా ఈరోజు ఇండియన్ టీమ్ వాళ్ళ ఆనందం అండ్ జైషాన్ కూడా చూసాం తను ఎంత బాగా సెలబ్రేట్ చేస్తున్నారు. ఎందుకంటే కరెక్ట్గా ఒక 6 months బ్యాక్ తను చాలా కాన్ఫిడెంట్గా బార్బడోస్లో రోహిత్ శర్మ ఖచ్చితంగా ఇండియా జెండా పాతాడు అండ్ కప్ లిఫ్ట్ చేస్తాడు అని తను చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు. అండ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ తను ఏదైతే చెప్పారో జైషా అదే జరిగింది అండ్ అది ప్రూవ్ అయింది. అండ్ రోహిత్ శర్మని ఇంత యానిమేటెడ్గా ఇంత ఆనందంగా చూడడం కూడా ఫ్యాన్స్కి ఒక రకంగా చాలా బాగా అనిపిస్తోంది. అండ్ విరాట్ కోహ్లీ ఆల్రెడీ నరేంద్ర మోడీ ట్వీట్కి విరాట్ కోహ్లీ రెస్పాండ్ అయ్యి మీరు మమ్మల్ని ఇంత సపోర్ట్ ఇవ్వడం వల్ల ఇలా గెలవడం జరిగింది, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అని తను పోస్ట్ చేయడం, తను కూడా చాలా యానిమేటెడ్గా ఫ్యామిలీతో సెలబ్రేషన్స్ ఇవన్నీ చూస్తున్నాం. సో ఇండియన్ క్రికెట్ టీం ఇక్కడ నుంచి ఇంకొక లెవెల్కి వెళ్ళిపోయింది. ఇక్కడ నుంచి మనం ఎక్కడో చోకర్స్ ఆఫ్ ది డికేడ్ అనే పేరు ఉంది, సో దాన్ని కూడా పోగొట్టుకొని కంటిన్యూస్గా విన్స్ రావాలి. ఇలాంటి సెలబ్రేషన్స్ చూసినప్పుడు అప్కమింగ్గా కొత్తగా వచ్చే వాళ్ళకు కూడా అది ఒక బూస్టప్ లాగా ఉంటుంది. సో ఈరోజు సెలబ్రేషన్స్ అయితే చాలా చాలా పెద్ద ఎత్తున అరేంజ్ చేశారు. అండ్ ప్లేయర్స్ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఇప్పుడే ఛాన్స్ లేదు, ఒక 1 day ఈ సెలబ్రేషన్స్లో ఖచ్చితంగా వాళ్ళు పాలు పంచుకోవాలి. అండ్ ఈ టీంలో కొంతమంది నెక్స్ట్ జింబాబ్వే T20 స్క్వాడ్కి వెళ్లాల్సిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా ఆపేసి 2 games ఈ సెలబ్రేషన్స్లో పాలు పంచుకొని అండ్ ఓవరాల్ ఇండియా మొత్తం ఇది చూడడానికి కూడా అరేంజ్మెంట్స్ అయితే చేశారు శ్రవంతి.
Yeah.